ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాన్సస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచేత గజపతిరాజు. నమస్తే మేడం. నమస్కారం అండి. మొదటగా ఇటీవల కాలంలో కంటిన్యూస్గా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి మీరు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయోగించినటువంటి అస్త్రమా మీరు? చూడండి, తెలుగుదేశం పార్టీ ఎందుకు నాకు టార్గెట్ చేస్తున్నారో అది వాళ్ళే ఆన్సర్ ఇవ్వచ్చు, నాకు తెలియదు. ఇది ద టూ పోస్ట్ దట్ ఐ ఆక్యుపై యాజ్ చైర్పర్సన్ ఆఫ్ సింహాచలం అండ్ మాన్సాస్, ఇది పొలిటికల్ పోస్ట్ కాదండి. దీంట్లో అందరూ రాజకీయం తేడానికి ట్రై చేస్తున్నారు. అది ఒక వెరీ వెరీ డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్. కానీ మొత్తం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ ఆశీస్సులు కూడా మీకు ఉన్నాయి అని చెప్పి అనుకోవచ్చా? అందుకోసమే మీకు సింహాచలం ట్రస్ట్ చైర్మన్ పోస్ట్ కూడా దక్కింది అన్నది ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ. లేదండి, ఐవ్ హర్డ్ అ లాట్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ దట్ హ్యావ్ కమ్ అవుట్. Most of them have been spread by the former chairperson and his colleague Chandrababu Naidu Garu. They have played the worst kind of politics. I never wanted to get into any of these things in the last few months. ఎవరైనా ఇక్కడ రాజకీయం పెట్టారంటే అది చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. నేను ఆనంద్ గజపతి రాజు గారిది ఎల్డెస్ట్ సర్వైవింగ్ లీగల్ ఎయిర్, and Anand Gajapati Raju Garu was Ashok Gajapati Raju Garu's elder brother. So what is the problem that the TDP has if I have been made the chairperson? నాకు తెలియదు. అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా ఉన్నంతకాలం మీరు చాలా సైలెంట్గా ఉండి వన్స్ ఒకసారి ఆయన పదవి పోయిన తర్వాత మీరు యాక్టివ్ అయ్యారు అంటే దీని వెనకాల వైఎస్ఆర్సీపీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అన్నది కదా మీ మీద మీ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. చూడండి, ఎందుకు మీరు చెప్తున్నారు 2016 తర్వాత నేను సైలెంట్గా ఉన్నాను? ఎవరు చెప్పారు నేను సైలెంట్గా ఉన్నాను? జస్ట్ బికాస్ ఐ డిడ్ంట్ కమ్ టు ద మీడియా ఇట్ డజంట్ మీన్ that I was not fighting for my rights. నేను కోర్ట్కి వెళ్ళాను టు ఫైట్ ఫర్ మై షేర్ ఆఫ్ మై ఫాదర్స్ ఎస్టేట్. హైకోర్ట్ నాకు ఇంప్లీట్ చేశారు ఒక లీగల్ ఎయిర్గా. హైకోర్ట్ నాకు ఇంప్లీట్ చేసిన తర్వాత when the former chairperson at that time, he was a union minister, him along with the extended family and my father's wife, they all did certain things which were contrary to the verdict of the High Court. Appudu I filed a complaint. After I filed a complaint, I also, the FIR has been registered for the fact that they violated the High Court order. So ఇది ఏమి ఇప్పుడు అవలేదు, అప్పటి నుంచి అవుతుంది. నేను ఎప్పుడు ఒక మీడియా స్పెక్టికల్ దీనికి చేయలేదు. అలాగే ఎప్పుడు నేను గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ పెట్టడానికి నేను వెళ్ళాను, నేను లీగల్ ఛానల్స్ ద్వారాయే వెళ్ళాను. చాలా కాలం పాటు కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే శానిటేషన్ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు సడన్గా ఈ పొజిషన్లోకి రావడం వెనుక అశోక్ గజపతిరాజు గారికి పదవి పోయింది కాబట్టి ఆ సిచ్యువేషన్ మీరు అడ్వాంటేజ్ తీసుకున్నారు అన్నది మీ ప్రత్యర్థుల మాట, అవునా? చూడండి, నేను మీరు చెప్పినలాగా 2013లో డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్లో పని చేస్తున్నాను. ఐ సెటప్ మై ఓన్ ఎన్జిఓ కాల్ సనా. ఐ వన్ ద గూగుల్ ఇంపాక్ట్ ఛాలెంజ్. మనం ఒక $500,000 గెలిచాం. ఆ డబ్బు అంతా తీసుకొని నేను విశాఖపట్నం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో ఎన్నో ప్రాజెక్టులు, ఇప్పుడు దాదాపు ఒక 40 ప్రాజెక్ట్స్ స్కూల్స్లో తాగడానికి నీళ్ళు సదుపాయం, అలాగే బయో టాయిలెట్స్ అండ్ సోలార్ ప్యానెల్స్ పెట్టాను. అప్పుడు ఎన్నో టీడీపీ నాయకులు అందరూ వచ్చి నా ప్రాజెక్ట్ ఇనాగ్యురేట్ చేసి నాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు అదే సంచేత గజపతిరాజు అప్పుడు మంచిగా ఉండేవారు. ఇప్పుడు ఎందుకు నేను నా హక్కులకి నేను నిలబడాను, అదే సంచేత గజపతిరాజు ఇప్పుడు బాగలేదు. ఇప్పుడు ఏమేం విషయాలు వాళ్ళు నా గురించి చర్చారు మీకు తెలుసు, మీడియాలో వచ్చింది. నేను ఎప్పుడు ఆ ఇష్యూస్ గురించి ఐ డిడ్ంట్ వాంట్ టు స్పీక్. మరి మీరు కూడా విన్నారు ఏమేం చెప్పారు నేను క్రిస్టియన్. ఎక్కడి నుంచి అండి నేను క్రిస్టియన్ అయిపోతాను మీరు చెప్పండి? My mother, before she married my father, her name was Uma Vardarajan Iyer. My father's name is Anand Gajapati Raju. Yes, my parents got divorced in 1991. Dantlo em tappu. Neither my mother nor my father ever spoke about their personal life like this in public. Because whatever it is, good people can fall apart. They were married for over 19 years. And they had 2 children. They had me and my elder sister. So దీంట్లో వాళ్ళ అశోక్ గారు మర్చిపోతున్నారు that his parents were also divorced, his daughter was also divorced, and he's forgotten the pain they went through. Then చెప్తారు నేను ఢిల్లీలో చదివాను. అవును, నేను ఢిల్లీలో చదివాను, దాంట్లో ఏం తప్పండి? యూ టెల్ మీ. కానీ అశోక్ గజపతిరాజు గారు తీసుకొస్తున్నటువంటి కొన్ని పాయింట్స్ ముందుకు తీసుకొస్తాను. అశోక్ గజపతిరాజు గారు చెప్తున్నటువంటి మాట, అసలు మీరు తీసుకున్నటువంటి చైర్మన్ పొజిషనే చట్టపరంగా చెల్లదు అన్నది వారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. దానికి ఏ సమాధానం చెప్తారు? చూడండి, when my father passed away on the 26th of March, if he was such a good Hindu,
హిమ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇంత కూడా మర్యాద లేదు ఆ టైంలో టు వెయిట్ for the ashes of my father to cool. They didn't even have the courtesy to wait for 11 days. ఇప్పుడే నాకు అంత అర్థం అవుతుంది. On the 28th of March, he made an application to Chandrababu Naidu Garu to get himself installed as the chairperson of Mansas in Simhachalam. దాని తర్వాత he wrote another application to Chandrababu Naidu Garu and brought in his daughter Aditi Garu as a member of the board in Mansas. If that is not politics, then what is, you tell me? చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి లాస్ట్ ఫ్యూ మంత్స్లో చెప్పారు దట్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద పూసపాటి ఫ్యామిలీ. అప్పుడు వెన్ మై ఫాదర్ పాస్డ్ అవే, షుడ్ హీ నాట్ హ్యావ్ ఫౌండ్ అవుట్ డస్ ఆనంద్ గారు హ్యావ్ ఎనీ చిల్డ్రన్? డస్ హీ హ్యావ్ ఎనీ పీపుల్ ఇన్ హిస్ ఫ్యామిలీ? ద పూసపాటి ఫ్యామిలీ లెగసీ ఫర్ హిమ్ ఈజ్ అబౌట్ పాలిటిక్స్ అండ్ ఇట్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ అశోక్ గారు. ఐఎమ్ సారీ, దట్ ఈస్ నాట్ ద ట్రూత్. దెర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో. And it's very unfortunate that it has come to such a situation. పివి రాజు గారు మీ గ్రాండ్ ఫాదరు ఆ రోజు బైలాస్లో ఫౌండర్ చైర్మన్గానే చాలా క్లియర్గా దీనికి కేవలం మహిళలు కాకుండా పురుషులు మాత్రమే చైర్మన్గా ఉండాలి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా పొందుపరిచారు. కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కుటుంబ సభ్యులందరికీ ఉంది అన్నది అశోక్ గారి ఆర్గ్యుమెంట్. అవునా కాదా? చూడండి, అశోక్ గారు అనుకుంటున్నాను మర్చిపోతున్నారు దట్ మై గ్రాండ్ ఫాదర్ పివిజీ గారు was the biggest champion of women's rights and women's education. That is why the Maharaja call for women's education was something that was a very big jewel in the crown at that time. పివిజీ రాజు గారు ఆ రోజుల్లో బైలాస్లో మహిళలు దీనికి చైర్మన్ కారాదు అన్న విషయాన్ని పొందుపరిచారా లేదా? ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి. చూడండి మురళి గారు, నేను క్లియర్గా మీకు చెప్తున్నాను, మాన్సాస్ ట్రస్ట్ అలాగే సింహాచలం దేవస్థానం ఇప్పుడు ప్రైవేట్ ట్రస్ట్ కాదు. ఇట్ కమ్స్ అండర్ ది ఎండౌమెంట్ డిపార్ట్మెంట్. ఎన్టీఆర్ గారు, ఐ హోప్ ద చంద్రబాబు నాయుడు గారు అండ్ అశోక్ గారు రిమెంబర్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు brought in a change in the legislation in the assembly at that time to say that both boys and girls have equal rights in all matters of representation. సో ఆ లా నేను చేంజ్ చేయలేదు, అది టీడీపీయే చేంజ్ చేశారు. అండ్ మీరు చెప్పిన మాట ముందు కూడా వాళ్ళు కోర్టులో పెట్టారు, హైకోర్టు అప్పుడు అది యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు కూడా ఇఫ్ దే హ్యావింగ్ అ డౌట్ యూ గో. అండ్ దెన్ అదితికి ఎందుకు తెచ్చారు? అదితి మహిళ కదా. అశోక్ గారుస్ డాటర్ ఈజ్ అ గర్ల్. వాళ్ళకి బోర్డు మెంబర్ లాగా ఎట్లా తెచ్చారు? సో ఇదంతా రాజకీయం అండి మురళి గారు. ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ పవర్ ప్లే. ఇంతకీ మీరు క్రిస్టియన్ అవునా కాదా? నేను ఒక ప్రౌడ్ హిందూగా చెప్తాను, ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజన్స్ అండ్ దాంట్లో ఏం తప్పు కాదు. పర్ ఒక గుడ్ హిందూ ఎప్పుడు అబద్ధాలు చెప్పరు. ఐ యామ్ వెరీ మచ్ ఎ హిందూ. వాళ్ళు ఇది ఎందుకు చెప్పారు? ఇది వాళ్ళకి రాజకీయం. అవును, నేను హాలిడేకి వెళ్ళాను, నేను ఒక చర్చ్కి వెళ్ళాను, వాటికన్కి ఒక హాలిడే వెళ్ళి సెల్ఫీ తీసుకొని నేను నా ఫేస్బుక్కో ట్విట్టరో ఎక్కడో పోస్ట్ చేశాను. అలాగే నేను గురుద్వారాకు కూడా వెళ్ళి ఉన్నాను, గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళి ఉన్నాను, నేను దలాయ్ లామా గారికి కూడా కలిసి ఉన్నాను. అశోక్ గారికి మీరు అడగాలి, ఎలక్షన్ టైంలో ఎప్పుడైనా వాళ్ళు మాస్క్కి వెళ్ళలేదా? ఎప్పుడైనా వాళ్ళు క్యాప్ పెట్టలేదా తలపైన? ఎప్పుడైనా గురుద్వారా లోపల వెళ్ళలేదా? ఈ క్రిస్టియన్ యాంగిల్ వాళ్ళు ఓన్లీ రాజకీయం గురించి తెచ్చారు, ఇంకా ఏం లేదు. అశోక్ గారు పదే రైజ్ చేస్తున్నటువంటి పాయింట్ అది ఎందుకు? మీ స్టెప్ ఫాదర్ ఆల్రెడీ క్రిస్టియన్. మీ స్టెప్ ఫాదర్ ఆల్రెడీ క్రిస్టియన్. మీరు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం, పెరిగినటువంటి తీరు అంతా కూడా క్రిస్టియానిటీనే ఫాలో అయ్యారు. ఈరోజు సడన్గా కేవలం ఆస్తుల కోసం తాను హిందూ అని ప్రచారం చేసుకుంటున్నారు సంచయిత గారు అన్నది మీ బాబాయ్ మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణ ఇస్ కంప్లీట్లీ, దట్ అలిగేషన్ ఇస్ కంప్లీట్లీ లాఫబుల్ అండి. బికాస్ రమేష్ శర్మ ఫ్రమ్ హిజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ యూ నో హీ ఈజ్ వెరీ మచ్ ఎ హిందూ బ్రాహ్మణ్. నేను క్రిస్టియన్ ఎక్కడి నుంచి అవ్వానో నాకే అర్థం అవటం లేదు. అశోక్ గారు మాస్క్కి వెళ్ళి ఉన్నారు, ముస్లిం అయిపోయారా? సింహాచలం దేవస్థానానికి చైర్మన్గా మీరు వచ్చారని చెప్తున్నారు. కానీ అసలు ఆనంద్ గజపతిరాజు గారు మీ మదరు విడిపోయినటువంటి సందర్భంలోనే వారిద్దరి మధ్య లీగల్గా ఒక అగ్రిమెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఇవ్వాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా మీ మదర్కి ధారాదత్తం చేసిన తర్వాతే రెండో పెళ్లి చేసుకున్నారు మీ ఫాదరు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారంలో, ఇప్పుడు ఈ ఆస్తుల్లో మీ కుటుంబానికి కానీ మీ మదర్కి కానీ ఎటువంటి హక్కు ఉండదు అన్నది అశోక్ గారి వాదన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మదర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్. ఎప్పుడు మమ్మీ అండ్ డాడీ గాట్ డివోర్స్డ్, that was a divorce by mutual consent.
అండ్ ఇదంతా నేను కూడా విన్నాను దట్ మమ్మీ అండ్ మీ హ్యావ్ టేకన్ అండ్ మై సిస్టర్ వీ టుక్ అవే ద ప్రాపర్టీస్. తాతాది అంటే పివిజి రాజు గారిది ఆ ప్రాపర్టీస్ ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు కూడా ఆర్బిట్రేషన్లో ఉంది. ఎట్లాగా మనం ఆ ఆస్తి తీసుకుని వెళ్ళిపోవచ్చు మీరు నాకు చెప్పండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ridiculous the kind of comments Ashok Garu is giving. Ashok Garu also knows another thing, that the person who married my father was also the attendant in our colleges who was getting some 800 rupees or something as a salary, I don't know. Ashok Garu ki telustadi. Ashok Garu chairperson ga vachini entine he removed that lady's brothers, 3 or 4 brothers of us, I don't know the details, from Mansas as employees because they were not fit for the post. More importantly, some of them had grave allegations of misappropriation and one of them allegedly even went to jail. So I don't understand, now they have all come together. ఇంకా అయిపోలేదు అశోక్ గారు మేము it doesn't matter. అశోక్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇంకా అయిపోలేదు. ఆయన చేస్తున్నటువంటి మరొక కామెంట్, ఈ మొత్తం వ్యవహారంలో ఒకవేళ వారసురాలైతే ఆనంద్ గజపతిరాజు గారి రెండో భార్య అయినటువంటి సుధా గజపతిరాజు గారు లేక వారి కుమార్తె ఉర్మిళ గజపతిరాజు గారు వారసులు అవుతారు, కానీ మీరు కానీ మీ మదర్ కానీ కానే కాదు అన్నది అశోక్ గారు చేస్తున్నటువంటి ఇంకొక ఆర్గ్యుమెంట్. దానికి సమాధానం ఇంకొకసారి నేను క్లియర్గా చెప్తాను. మై మదర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. షీ వాక్డ్ అవే అండ్ షీ బ్రాట్ మీ అండ్ మై సిస్టర్ అప్ ఎంటైర్లీ ఆన్ హర్ ఓన్. బట్ ఏది అశోక్ గారు ఇప్పుడు చెప్తున్నారు దాంట్లో సెన్సే లేదు. ఎందుకు? నంబర్ 1, దీస్ ఆర్ ఆల్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్, అండ్ నంబర్ 2 విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, తాత గారిది అంటే పివిజి రాజు గారిది, అశోక్ గారు's father, his properties have not yet been divided. And ఇది మీరు చెప్పింది నేను కూడా విన్నాను, that he said children from the first wife have no legal rights. అశోక్ గారు మర్చిపోతున్నారు, తాత గారు also was married to my grandmother Madhuri, was married to my grandmother and had 3 children from her, and then he got divorced and had 3 children from Madhuri Gajapati Raju as well. If his logic is children from the first marriage have no rights, then Ashok Garu is the son from the first marriage, he also has no rights. అంటే వాళ్ళు చెప్పింది నాకే అర్థం అవటం లేదు. పిల్లలకి ఫస్ట్ పెళ్లి నుంచి హక్కు లేదంటే అశోక్ గారికి కూడా హక్కు లేదు. ఎందుకు? తాత వాజ్ ఆల్సో మ్యారీడ్ అండ్ డివోర్స్డ్ అండ్ మ్యారీడ్ అగైన్. సో ఇది లీగలీ ఏం సెన్స్ అవుదండి? హైకోర్టు నాకు ఆల్రెడీ ఇదంతా విన్న తర్వాత ఇంప్లీట్ చేసేసారు కేసులో. మీరు సింహాచలం చైర్మన్గా బాధ్యత తీసుకున్నటువంటి సందర్భమే అర్ధరాత్రి హడావిడిగా ఎవరికీ తెలియకుండా కాన్ఫిడెన్షియల్ జీవోల ద్వారా తీసుకున్నారు. దీని వెనకాల ప్రభుత్వం హస్తం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం కూడా ఉంది అన్నది అశోక్ గారు చేస్తున్నటువంటి మరొక విమర్శ. ఎక్కడ అర్ధరాత్రి అండి? నేను పొద్దున వెళ్ళి ఓత్ తీసుకున్నాను. అర్ధరాత్రి జియో వచ్చిందంటే 26th of March 2006 after my father passed away, without even waiting for my father's ashes to cool, he wrote a letter to Chandrababu Naidu Garu to make him the chairperson. That is what is politics, not this. I have been on this job for a long time, and more importantly ippudu naaku ardham avutundi. 26th ki nen Delhi nunchi I came by the Air India flight in the afternoon. They didn't even feel necessary to wait for me for the funeral, but more importantly aa ratri nen cheppanu naaku intlo ఉండడానికి కూడా జాగా ఇవ్వలేదు. సో ఏదో ఒక హోటల్లో ఎక్కడో నేను విజయనగరంలో ఉన్నాను. దాని తర్వాత ఐ స్టేడ్ విత్ అ ఫ్యామిలీ ఫ్రెండ్, గజపతి అంకల్ని, డాక్టర్లు ఉన్నారు, అక్కడ ఉన్నాను. దాని తర్వాత నేను వైజాగ్లో వచ్చాను. అశోక్ గారు ఇస్ సేయింగ్ నేను హోటల్లో పెట్టించాను, లేదంటే ఏదో ఫ్రెండ్లో పెట్టించాను. దట్ లేడీ మై ఫాదర్స్ వైఫ్ ఇస్ సేయింగ్ నేను రాలేదు. ఎవరు తప్పు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు మీరే చెప్పండి. రోజు వేరే వేరే కథలు చెప్తారు with the hope that నేను భయం అయిపోతాను. అశోక్ గారు has enough skeletons about this lady and her brothers. That is why he removed them from the job. And Ashok Garu, this lady must be knowing things about him. Obviously he had no imagination. Mansa's situation మీరు చూడండి, ఇప్పుడు కాలేజెస్ బాగా నడుస్తున్నాయా? ₹1 అక్కడ మనకి కార్పస్ లేదు. ఇప్పటివరకు మీ మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి మాట్లాడాం. ఆన్ ది అదర్ సైడ్ మీరు చైర్పర్సన్ అయ్యి ఇప్పటికీ దాదాపుగా ఒక 5 నెలలుగా వస్తుంది. ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి మిస్అప్రోప్రియేషన్ జరిగింది, ఎంత ఆస్తి ఈ రోజున అన్యాక్రాంతమైంది అన్నది మీరు చేసినటువంటి అబ్జర్వేషన్. మాన్సా ట్రస్ట్కి సంబంధించి కావచ్చు, సింహాచలం దేవస్థానానికి సంబంధించి కావచ్చు. మురళి గారు, ఎప్పుడు నేను ఓత్ తీసుకున్నాను ఆ రోజే నేను ఒక హామీ ఇచ్చాను, నాకే అండ్ అన్ని
డివోటీస్కి దట్ ఇది ఒక వెండెటా పాలిటిక్స్ అండ్ రాజకీయం ఇక్కడ అవదు. అందుకే మన ఫస్ట్ బోర్డ్ మీటింగ్స్లో ఏమేం డిసిషన్స్ తీసుకున్నాం మాన్సాస్లో, that we will bring in a degree of professionalism, we will ensure that the colleges improve their quality, we will restore the heritage. నేను ఎప్పుడు బయట మాట్లాడలేదు ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే నేను ఒక లాయర్గా ఉండి అట్లాంటి మాటలు వింటే నాకే చాలా సాడ్గా ఉంటుంది. మన మాన్సాస్లో ఒక 13 crore ప్రాపర్టీ మనం లాయర్ పెట్టడానికి మర్చిపోయాం, మనం లూజ్ అయిపోయాం. అలాగే దిస్ మోతీ మెహల్ వాజ్ బ్రోకన్ డౌన్ విచ్ ఇస్ 150-year-old ప్యాలెస్. ఎప్పుడైనా మీరు విన్నారా? కుతుబ్ మినార్లో లీక్స్ అవుతున్నాయి. దాని అర్థం ఒక బుల్డోజర్ తెచ్చి కుతుబ్ మినార్కి ఇరిగేస్తారా? హైదరాబాద్లో చార్మినార్కి ఇరిగేస్తారా ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ? అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫైనాన్షియల్స్ ఆఫ్ బోత్ సింహాచలం అండ్ మాన్సాస్, దే ఆర్ ఇన్ అబ్సల్యూట్ మెస్. ఇప్పుడు మన హుండీలు ఖాళీగా ఉన్నాయి డ్యూ టు కరోనా, బట్ ఈవెన్ బిఫోర్ దాట్ if you look at it, Simhachalam Devasthanam is one of the most well endowed in terms of land. మన భూమిలు ఎక్కడ సేఫ్గా ఉన్నాయా మీరు చెప్పండి. అదంతా న్యూస్ పేపర్లో వస్తుంది రోజు. ఎవరెవరికి వాళ్ళు భూమిలు ఇచ్చారో వాళ్ళకి టీడీపీతో ఏం కనెక్షన్ నాకు తెలియదు, అది మీకు తెలుస్తుంది, మీరు జర్నలిస్ట్, మీరు చెప్పండి. సో ఇదంతా వాళ్ళకి ఇప్పుడు మీకు తెలియదు, నాకు తెలియదు మీకు గుర్తుందా లేదా, కొన్ని మాసం ముందా 3 lanterns గురించి ఒక కాంట్రవర్సీ చేశారు. ఏమవుతుంది? 3 lanterns ఇరిగిపోతుంది, మన విజయనగరం ఫ్యామిలీది హెరిటేజ్ తీసేస్తున్నారు. 1 month లోపల అది రిస్టోర్ అయిపోయింది. దాని తర్వాత దాని గురించి ఒక మాట అన్నారా? తప్పు అయిపోయింది, మనం రాంగ్ అలిగేషన్ పెట్టాం అనలేదు కదా. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం అశోక్ గజపతిరాజు గారిని కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పదే పదే అంటే? లేదండి, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ది ట్వీట్స్ చూసిన తర్వాతే నేను దీని గురించి మాట్లాడాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పూసపాటి ఫ్యామిలీ లెగసీ థ్రెట్లో ఉంది. ఎందుకు? మహిళగా ఉండి నాకేం హక్కు లేదా? మహిళలకి ఫ్యామిలీకి రిప్రజెంట్ చేయడానికి హక్కు లేదా? ఒకసారి ట్వీట్ చేస్తారు, చాలా సంతోషంగా ఉంది, సుప్రీంకోర్టు ఇప్పుడు మహిళలకి కూడా హక్కులు ఇస్తున్నారు. ఎన్టీఆర్ గారే ఈ హక్కులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో, అది నాకు కూడా గుర్తుంది. మరి ఎందుకు అప్పుడు నా గురించి ఇట్లాంటి మాటలు చెప్పారు? దట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చి ఇక్కడ ఏదైనా రాజకీయం చేస్తున్నారా? ఎట్లాంటివి బేస్లెస్ అలిగేషన్స్ పెట్టారు. అండ్ నాకు శక్తి లేదంటే ఇఫ్ మై వర్క్ ఇస్ సో బ్యాడ్, ఎందుకు టీడీపీ నాయకులు అందరూ వచ్చి నా ప్రాజెక్ట్స్కి ఇంత ఇనాగ్యురేట్ చేసి నాకు ప్రేస్ చేశారు లాస్ట్ 5 years? ఏదైనా న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, ఎవ్రీ వన్ ఆఫ్ దేర్ ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ కేమ్ ఫర్ మై ప్రాజెక్ట్స్. ఎందుకు వచ్చారు? రైట్. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే, పాలిటిక్స్లో మీరు భారతీయ జనతా పార్టీ చేరడం వెనక ముందుగానే ఒక ఎజెండా ఏమైనా ఉందా? అశోక్ గారిని అటాక్ చేయడం కోసం, అశోక్ గారిని అటాక్ చేసేటువంటి క్రమంలో ఒక పార్టీ బ్లెస్సింగ్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో మీరు బీజేపీలో చేరారా? చూడండి, ఐ డూ నాట్ ఫైర్ ఫ్రమ్ సంబడి ఎల్సెస్ షోల్డర్. అశోక్ గారు ఈజ్ యూజింగ్ అన్ ఎంటైర్ పొలిటికల్ పార్టీ అగేన్స్ట్ మీ. ఐఎమ్ ఫైటింగ్ మై బ్యాటిల్ ఆన్ మై ఓన్ బికాస్ దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. స్టేట్ పాలిటిక్స్లో పెద్దగా మీకు ఇంట్రెస్ట్ లేదా? అందుకోసమే ఢిల్లీ బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. దట్ మీన్స్ ఓన్లీ నేషనల్ పాలిటిక్స్ వరకే కన్ఫైన్ అవ్వాలి అన్నది మీ ఆలోచన, స్టేట్లోకి వచ్చే ఉద్దేశం లేదా? నో, ఐ హ్యావ్ నో సచ్ ప్లాన్. ఇక్కడ నాకు విశాఖపట్నం అండ్ విజయనగరంలో ఓన్లీ నాకు మాన్సాస్ అండ్ సింహాచలంలో ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఈవెన్ లాస్ట్ 8 yearsలో నేను ఎప్పుడు విజయనగరం అండ్ విశాఖపట్నం వచ్చాను. నేను ఓన్లీ నా ద్వారా నేను డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్ చేశాను. కానీ అశోక్ గారిని కానీ టీడీపీని కానీ మీరు టార్గెట్ చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే, గతంలో అశోక్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు, కానీ ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు అని చెప్పి మీరు అన్న మాటలు చూస్తుంటే, రాబోయే కాలంలో స్టేట్ పాలిటిక్స్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారా? అందుకోసమే స్టేట్ పాలిటిక్స్ మీద ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీని టార్గెట్ చేస్తున్నారా? అంటే ఆపోజిషన్ పార్టీ నాకు టార్గెట్ చేస్తున్నారండి. అండ్ అదే మాటలో చెప్తున్నారు దట్ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంది పూసపాటి ఫ్యామిలీ గురించి. అది మీకు ఏదైనా సెన్స్ అవుతుందా? పూసపాటి ఫ్యామిలీ ఓన్లీ ఒక్క మంచి చేతిలో ఉండదు, నా చేతిలో కూడా లేదు. దిస్ ఈస్ ద విష్, దిస్ ఈస్ ద legacy for the people of Vijayanagaram to decide what they want. But I am not interested to get into this back and forth with my uncle. And I think that in public life you should have a certain decorum you maintain. ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత మీకైతే సంతోషంగా ఉందా? Well, I think that it's a very good decision. I'm very happy that he is there. He has been one of our oldest
workers in the BJP. ఎందుకంటే And so ఎందుకంటే అంత I'm అంత sure that the స్పెసిఫిక్గా party- ఎందుకంత స్పెసిఫిక్గా అడగాల్సి వచ్చిందంటే సోమవీర్రాజు గారు కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేస్తుంటారు. ఈవెన్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ అండ్ టీడీపీ మధ్య అలయన్స్ నడుస్తున్న సందర్భంలో కూడా చంద్రబాబుని అటాక్ చేసినటువంటి లీడర్ సోమవీర్రాజు గారు. సో సోమవీర్రాజు గారు రావడం మీకు సంతోషంగా ఉందా అంటే? See, Nak, definitely I'm very happy because he's somebody that everybody has a lot of respect for. He has been in the BJP for over 40 years. He's one of the oldest, most well-respected members of the BJP. So I wish him all the very best. He's very senior and I have a lot of respect and regard for him. But local Rajkiyam law, I've always made it very clear, I'm really not the right person. I want to focus on doing good work and restoring the legacy of my grandfather PVG Raju garu both in Mansas and in Simhachalam. అదే ఆశతో నేను ఇక్కడ వచ్చాను. కానీ స్టేట్ బీజేపీ మీకు సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే స్టేట్ బీజేపీ కూడా మిమ్మల్ని మీ చర్యల్ని వ్యతిరేకిస్తోంది కదా అంటే ఏమంటారు? చూడండి, ఒక మాట నేను మీకు చెప్తాను, అండ్ ఇది రాజకీయం గురించి కాదు. ఎక్కడైనా ఒక యంగ్ మహిళ వస్తే డెఫినెట్లీ దే విల్ బి ఎ షేకప్ ఇన్ ద పవర్ స్ట్రక్చర్ and across party lines there will be many people who will be upset and many people who will be happy. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా లే- మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చెప్పినటువంటి మాట, బీజేపీ నాయకురాలు అయ్యుండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎలా పదవులు తీసుకుంటారు అని చెప్పి. I think he's a little confused because both the Simhachalam Devasthanam and Mansas Trust chairperson are not political positions. These are positions that are apolitical, but government of Andhra Pradesh is the one that has to appoint me. I cannot go to the opposition saying మాధవ్ గారు please ఆల్రెడీ ఈ appoint విషయం me. మీద ఆల్రెడీ And ఇప్పటికే Jagan Mohan, మాధవ్ గారు ఈ విషయంలో ఆల్రెడీ ఇప్పటికే మీ పార్టీ నేషనల్ లీడర్షిప్కి ఏవో లేఖలు కూడా రాశారంట. ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దాని తర్వాత ఏది నాకు ఎవరైనా ఏం లెటర్ ఇవ్వలేదు. నాకు మీ ఓన్లీ పార్టీ నేషనల్ లీడర్షిప్కి మీ పార్టీ నేషనల్ లీడర్షిప్కి బీజేపీ నాయకురాలు ఉండి వైసీపీ ప్రభుత్వంలో ఎలా పదవులు తీసుకుంటారు సంచేత గారు అని చెప్పి లెటర్స్ రాశారట మాధవ్ గారు. మీరు ఫేస్ ఆ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లెటర్కి ఏదైనా రిప్లై ఎవరికి అది నాకు ఏం ఐడియా లేదండి. హీఈస్ ఫ్రీ టు రైట్ లెటర్స్ టు హూఎవర్ హీ వాంట్స్. బట్ నేను మీకు ఓన్లీ ఒక మాట చెప్తాను. హర్దీప్ పూరి గారు, హూ ఇస్ ద మినిస్టర్ ఇన్ చార్జ్, హ్యాస్ పబ్లిక్లీ కంగ్రాచులేటెడ్ మీ, వెల్కమింగ్ ద ఫ్యాక్ట్ దట్ అ ఉమెన్ హ్యాస్ బీన్ పుట్ హియర్. Manoj Tiwari garu, who was the president at that time of BJP, sent a congratulatory message to me. Hari Babu garu, who was the president and the MP from Visakhapatnam, he also congratulated me publicly and gave me his blessings. So I think perhaps he doesn't know that this is not something that's political. Good luck to him. Everybody is free to write letters. We are a democratic party andi. But dan gurinchi I have nothing to say. Prime Minister garu eppudu nari shakti gurinchi maatladtaru, and Prime Minister garu is somebody who is a big champion of women. But even the BJP understands that within the party there will be those who resent it if a woman goes up. It's okay, no problem. థ్యాంక్ యూ సంచిత్ గారు, టీవీ నైన్ కోసం సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది భారతీయ జనతా పార్టీ నాయకురాలు అలాగే మాన్సస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచిత గజపతిరాజుతో నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ నైన్.